నీ ప్రసన్నత కలిగించును నీకు ధన్యత. పరిశుద్ధాత్ముని ప్రసన్నత కలిగించును నీకు ధన్యత. తొలగించును నీలో ప్రతివ్యత, తొలగించును నీలో ప్రతివ్యత. అదే బెయేర్షెబా పరిశుద్ధాత్ముని ప్రసన్నత. అదే బెయేర్షెబా పరిశుద్ధాత్ముని ప్రసన్నత. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 14వ వచనాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. వ్రత దినం ఏర్పరచండి. యెహోవాను బతిమాలుకొనుటకై, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములో ఉన్న జనులందరినీ ఆయన మందిరములో సమకూర్చండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమని చెలవిచ్చిన తండ్రి అయిన దేవుడు పెద్దలను దేశములో జనులందరినీ ఆయన మందిరములో సమకూర్చమని సెలవిస్తున్నాడు. ఎందుకంటే యెహోవాను బతిమాలుకొనుటకై. ఉపవాస దినం ప్రతిష్ఠించేది ఎందుకర్రా అని అంటే యెహోవాను బతిమాలుకొనుటకై. వ్రత దినం ఏర్పరిచేది ఎందుకర్రా అనంటే యెహోవాను బతిమాలుకొనుటకై. దేశములోని పెద్దలను జనులను యెహోవా సన్నిధిని సమకూర్చేది ఎందుకర్రా అనంటే యెహోవాను బతిమాలుకొనుటకై. అందరూ చెప్పండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై. తండ్రి అయిన దేవుడు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొనమని చెప్తున్నారు. ఉపవాస దినం ప్రతిష్ఠించిన, వ్రత దినము ఏర్పరిచిన ఎందుకర్రా అనంటే యెహోవాను బతిమాలుకొనుటకై. ఉపవాస దినం ప్రతిష్ఠించి యెహోవాను బ్రతిమాలుకొనండి. వ్రత దినం ఏర్పరిచి యెహోవాను బ్రతిమాలుకొనండి. దేశములోని పెద్దలను జనులందరినీ యెహోవా మందిరంలో సమకూర్చి యెహోవాను బ్రతిమాలుకొనండి. ఈ మొదటి రోజు మనం 7 దినాలు ఉపవాస దినములను ప్రతిష్ఠించుకున్నాం. 7 దినములను వ్రత దినములుగా ఏర్పరచుకున్నాం. అంటే ఈ 7 దినాల్లో ఈ వ్రతం నేను చేస్తాను. ఈ 7 దినాలు ఈ విధమైన పద్ధతిని అవలంబించి దేవునికి ఇష్టునిగా జీవిస్తాను. ఈ 7 దినాలు ఉపవాస దినములుగా వ్రత దినములుగా నేను ఏర్పరచుకున్నానని చెప్పి మనమంతా కూడా 7 దినములను ఉపవాస దినములుగా వ్రత దినాలుగా ఏర్పరచుకున్నాం. ఈ 7 దినాల్లో, ఈ వ్రత దినాలలో, ఈ ఉపవాస దినాలలో
ఆత్మీయులమైన మీరు నేను చేయాల్సిన ఓ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలాగో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నాం, ఎలాగో 7 దినాలను వ్రత దినాలుగా ఏర్పరచుకున్నాం. ఈ ఉపవాస దినములను వ్రత దినాలుగా ఏర్పరచుకున్న మనము ఆయన సన్నిధిలో సమకూర్చబడ్డాం. మనము మన కుటుంబాలుగా ఆయన సన్నిధిలో సమకూర్చబడ్డాం. ఎక్కడ 2-3 చేరి నా నామమును స్మరిస్తారో వారి మధ్యన నేనుంటాను అని సెలవిచ్చిన దేవుడు అబద్ధికుడు కాడు. ఆయన మన మధ్యనున్నారు. ఆయన సన్నిధిలో మనమంతా సమకూర్చబడ్డాం. ఇప్పుడు ఈ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వ్రత దినములుగా ఈ 7 దినములను నియమించుకున్న నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే, దేవునిని బ్రతిమాలుకోవాలి. దేవునిని బ్రతిమాలుకోవాలి. దేవునిని బ్రతిమాలుకోవాలి. ఎన్నో నిరాశ నిస్పృహలను ఎదుర్కొన్నటువంటి మన పితరుడైన యాకోబు, ఎన్నో అగసాట్ల పాలైనటువంటి మన పితరుడైన యాకోబు 20 సంవత్సరాలు జీవితంలో నెమ్మది లేకుండా జీవించాడు. 20 సంవత్సరాలు చీకటితో కూడిన బ్రతుకును అనుభవించాడు. ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, ఈ నెల కాకపోతే మరొక నెల నేను వెలుగును చూస్తాను, ఆనందాన్ని అనుభవిస్తానని ఎదురు చూస్తున్న యాకోబు జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం, మాసం వెంబడి మాసం, దినము వెంబడి దినం చీకటి దినాలే వస్తున్నాయి. చూశాడు చూశాడు చూశాడు. యాకోబుకు వాగ్దానాలు ఉన్నాయి. యాకోబు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. కానీ యాకోబు జీవితం అంతా చీకటి కానీ గడుస్తుంది. సుమారు 20 సంవత్సరాలు చీకటి అంధకారముతో కూడిన బ్రతుకులను ఎల్లబుచ్చినటువంటి యాకోబు ఒకానొక దినాన దేవుని చేత పట్టబడి దేవునిని బ్రతిమాలుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిని బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా, నా జీవితంలో దినము వెంబడి దినము, మాసం వెంబడి మాసం, సంవత్సరం వెంబడి సంవత్సరం, 20 సంవత్సరాలు అంధకారముతో చీకటితో కూడిన బ్రతుకులను నేను వెళ్ళబుచ్చాల్సి వచ్చింది ప్రభువా. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడన్న విధంగా నా జీవితంలో మోసమనే పంటే నేను కొయ్యాల్సి వచ్చింది ప్రభువా. 20 సంవత్సరాలు చీకటి అంధకార బ్రతుకులను జీవించిన నా బ్రతుకులలో అరుణోదయ కాంతులను వెళ్ళబుచ్చవా ప్రభువా అంటూ 20 సంవత్సరాలు చీకటి బ్రతుకులు బ్రతికినటువంటి యాకోబు ఒకానొక దినాన అరుణోదయ కాంతుల కొరకు దేవునిని బ్రతిమాలుకుంటున్నాడు. ఎలా బ్రతిమాలుకుంటున్నాడో తెలుసా అండి? ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. ఆయన దూతతో పోరాడి చేయమందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. అతడు కన్నీరు విడిచి దేవునిని, చెప్పండి అందరూ, బ్రతిమాలెను. 20 సంవత్సరాలు చీకటి బ్రతుకు బ్రతికినటువంటి యాకోబు, అరుణోదయ కాంతి ఎలా ఉంటుందో ఎరగనటువంటి యాకోబు 20 సంవత్సరాలు మోసం వెంబడి మోసం, అన్యాయం వెంబడి అన్యాయం పొందుతూ తన తల మంచుకు తడిచి ఎండకు ఎండి సరైన సత్ఫలితాలు అనుభవించకుండా 20 సంవత్సరాలు గాఢాంధకారపు బ్రతుకులు, అంధకారపు జీవితాన్ని అనుభవించిన యాకోబు కన్నీరు విడిచి దేవునిని బ్రతిమాలుకుంటున్నాడు. ప్రభువా, ఈరోజు కాకపోతే మరొక రోజు అరుణోదయ కాంతులను చూస్తానని ముందుకు సాగిపోతున్నాను. కానీ దినం వెంబడి దినం చీకటి దినాలే వస్తున్నాయి. మాసం వెంబడి మాసం చీకటి మాసాలే వస్తున్నాయి. సంవత్సరం వెంబడి సంవత్సరం అంధకారపు సంవత్సరాలే వస్తున్నాయి.
నా జీవితంలో మేలుతో కూడిన అరుణోదయ కాంతులను నేను చూడలేకపోతున్నానని చెప్పి కన్నీళ్లు విడిచి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి యాకోబు కన్నీళ్లు విడిచి దేవునిని బ్రతిమాలుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. నేను నీకు సహాయం చేయబోతున్నానని చెప్పి యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చివేశాడు. ఎప్పుడైతే యాకోబు కన్నీరు విడిచి దేవునిని బ్రతిమాలుకున్నాడు, దూతతో పోరాడి గెలిచి కన్నీరు విడిచి దేవునిని బ్రతిమాలుకున్నాడు, యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు, ఇశ్రాయేలు అనే మాటకు అర్థం రాకుమారుడు లేదా జయమొందినవాడు అని అర్థం. ఇప్పుడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఎప్పుడైతే యాకోబు కన్నీళ్లు విడిచి దేవునిని బ్రతిమాలాడో పెనియేలులో దేవుని దర్శనం చూశాడు. సూర్యోదయమాయను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని బ్రతుకులు అరుణోదయ కాంతులు ప్రకాశించటం మొదలుపెట్టాయి. 20 సంవత్సరాల చీకటి బ్రతుకులకు గుడ్ బై చెప్పాడు. అరుణోదయంతో కూడిన దినాలు, అరుణోదయ కాంతులతో చూసిన దినాలు, అరుణోదయ కాంతులతో చూసిన సంవత్సరాలు ఇక అనుభవించటం మొదలుపెట్టాడు. దేవునిని బ్రతిమాలుకున్నప్పుడు మోసగాడైన యాకోబు రాకుమారుడయ్యాడు. దేవునిని బ్రతిమాలుకున్నప్పుడు 20 సంవత్సరాల చీకటి బ్రతుకులు గతించబోయి అరుణోదయ కాంతులతో కూడిన దినాలను చూడటం మొదలుపెట్టాడు. దేవుడే యాకోబునకు సహాయకుడిగా మారిపోయి పర్వతములను నూర్చే మహాశక్తి గలవానిగా దేవుడు మార్చివేసి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస పండుగలలో, ఈ వ్రత దినాల్లో మీ జీవితాల్లో కూడా చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే, అసలు అరుణోదయ కాంతులు ఎలా ఉంటాయో మీ బ్రతుకుల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యాపారాల్లో, మీ చేతి పనుల్లో చూడక చీకటి బ్రతుకులు మీరు బ్రతుకుతూ ఉంటే ఈ ఉపవాస దినాలలో దేవునిని బ్రతిమాలుకొనండర్రా. యాకోబు వలె దేవునిని బ్రతిమాలుకొనండి. మీ చీకటి బ్రతుకులకు శక్తి చెప్పండి. అరుణోదయ కాంతులను మీ జీవితంలో చూడండి. అందుకనే ఇక్కడ యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై. ఎందుకు దేవునిని బ్రతిమాలుకోవాలి? ఆయనను బ్రతిమాలుకోవటం వల్ల మనకు ఒరిగేది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యాకోబు ఎప్పుడైతే కన్నీళ్లతో దేవునిని బ్రతిమాలుకున్నాడో అతని చీకటి యుగం ముగిసింది. అరుణోదయ కాంతులు తన జీవితంలో మొదలయ్యాయి. మీ బ్రతుకులలో కూడా దేవునిని బ్రతిమాలుకోగలిగితే, కన్నీళ్లు విడిచి దేవునిని బ్రతిమాలుకోగలిగితే, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నా వ్యవసాయ పరిస్థితి ఇలా ఉంది, నా చేతి పనులు ఇలా ఉన్నాయి, ఏం చేసినా కలిసి రాని స్థితి, నిస్సహాయ స్థితి, కన్నీళ్లతో కూడిన అనుభవాలు, చీకటి రాత్రులు నేను గడుపుతూ వస్తున్నాను ప్రభువా, నన్ను కరుణించవా అంటూ నువ్వు దేవునిని బ్రతిమాలుకోగలిగితే నీ చీకటి బ్రతుకులకు నీ దేవుడు ఈ ఉపవాస పండుగలలో గుడ్ బై చెప్పబోతున్నాడు, కనికరించబోతున్నాడు. అందుకనే మీ చీకటి యుగం గతించటానికి, మీ అంధకార యుగం అంతమైపోవటానికి యాకోబు వలె దేవునిని బ్రతిమాలుకొనండి. అందుకనే యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యాకోబు వలె కన్నీళ్లు విడిచి దేవునిని బ్రతిమాలుకొనండి. అప్పుడు మీ అంధకార జీవితం తేజవంతమవుతుంది, మీ చీకటి యుగం గతించిపోతుంది యేసు నామమున. అందుకని ఆయనను బ్రతిమాలుకొనండి. ఆయనను బ్రతిమాలుకుంటే జరిగే మరొక అద్భుతం ఏంటంటే, చీకటి యుగం గతించటమే కాదు, ఆయనను బ్రతిమాలుకోవటం వల్ల జరిగే మరొక ఆశీర్వాదం యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం చూడండి.
వాడు దేవునిని బ్రతిమాలు కొనిని ఎడల. మనం ఉపవాస దినం ప్రతిష్ఠించుకునేది ఎందుకు? నోరు విప్పి చెప్పండి. దేవునిని వ్రత దినం ఏర్పరచుకునేందుకు, దేవుని బ్రతిమాలుకోవటానికి. ఆయన సన్నిధిని మనం సమకూర్చబడింది ఎందులకు? దేవుని బ్రతిమాలుకొనుటకు. యాకోబు వలె కన్నీరు విడిచి నీ నిస్సహాయ స్థితిని బట్టి నీవు, నా నిస్సహాయ స్థితిని బట్టి నేను దేవునిని బ్రతిమాలుకోగలిగితే, ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును. వాడు దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. స్తబులు కూడా దేవుని మహిమపరచండి. ఎవరైతే దేవునిని బ్రతిమాలుకుంటారో దేవుడు వారిని కటాక్షిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే దేవునిని బ్రతిమాలుకుంటాడో దేవుడు ఆ వ్యక్తిని కటాక్షిస్తాడు. నేను చేయగలను, నా వల్ల ఇదవుతుంది, నేను బ్రతకగలను, నేను సంపాదించగలను, నా అంతటి నేను నా తెలివితేటలతో నేను ఐశ్వర్యవంతుని కాగలను అని విర్రవీగిన వాడు ఏదో ఒక రోజున అంతమైపోతాడు. ప్రపంచ సామ్రాజ్యాలన్నిటినీ తన శక్తితో సంపాదించినటువంటి మహా అలెగ్జాండర్ చిన్న దోమ కాటికి బలైపోయాడు. చిన్న దోమ కుట్టి చనిపోయాడు. పిల్లలారా, మన శక్తితో ఆస్తులను ఐశ్వర్యాలను సంపాదించుకోగలమేమో కానీ అనుభవించలేమో. అందుకనే ప్రతి చిన్న విషయానికి మనం దేవుని మీద ఆధారపడాలి. దేవునిని చెప్పండిరా బ్రతిమాలుకోవాలి. ఎవరైతే దేవునిని బ్రతిమాలుకుంటారో, ఏ వ్యక్తి అయితే దేవుని బ్రతిమాలుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు కటాక్షిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? కటాక్షిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో, ఈ ఉపవాస దినాన, ఈ వ్రత దినాన నీవు నీ నిస్సహాయ స్థితిని బట్టి, నీ చీకటి అంధకార బ్రతుకులను బట్టి, నీవు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నిన్ను శోధిస్తున్న శోధనలను బట్టి, నిన్ను శోధిస్తున్న శోధకుని బట్టి, మీ కుటుంబాలు ఎదురవుతున్న అంధకార చీకటి బ్రతుకులను బట్టి, కలిసి రాని స్థితిని బట్టి, నిస్సహాయ స్థితులను బట్టి మీరు దేవునిని బ్రతిమాలుకోగలిగితే ఈ ఉపవాస దినాన, ఈ వ్రత దినాన దేవుడు మిమ్మల్ని కటాక్షించబోతున్నాడు. అందుకని వాడు యెహోవాను బ్రతిమాలుకొనిన ఎడల యెహోవా వానిని కటాక్షించును. దేవుడు కటాక్షిస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఒక్క మాట. దేవుడు ఒక వ్యక్తిని కటాక్షిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చెప్తాను. యాకోబు యొక్క కుమారులు 12 మంది, 11 మంది కలిసి యోసేపుని అంతమొందించాలని ప్రయత్నం చేశారు. 11 మంది అన్నదమ్ములు కలిసి యోసేపును గ్రోతిలో పడద్రోశారు. టోటల్గా అతని జీవితాన్ని అంతమొందించాలని ప్రయత్నం చేశారు. కానీ అన్నదమ్ములు అంతమొందించాలని ప్రయత్నం చేసిన ఆ యోసేపు తల మీదకి దేవుని కటాక్షము దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 16వ వచనం చూడండి. పొదలోనున్న వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు తల మీదకి ఏమొచ్చిందంటండి? కటాక్షం. యోసేపు తల మీదకి కటాక్షం వచ్చింది. ఇక్కడ వాక్యం చెబుతుంది, యెహోవాను బ్రతిమాలుకొనిన ఎడల దేవుడు నిన్ను కూడా కటాక్షిస్తాడు. అన్నదమ్ముల చేత ద్వేషించబడి అన్నదమ్ములందరూ కలిసి అంతమొందించాలని ప్రయత్నం చేసిన యోసేపు తల మీదకి పొదలో ఉన్న వాని కటాక్షం వచ్చింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏ అద్భుతం జరిగిందంటే అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 13 నుండి కొన్ని మాటలు చదువుతున్నాను, మీరు వినండి. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన
క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వల్ల యెహోవా అతని భూమిని, చెప్పండి, అతని భూమిని ఎన్నిటి వలన? ఆకాశం, అగాధ జలం వలన. అంటే టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టంతటి ద్వారా. దేని ద్వారా? ఆకాశం ఉంది, భూమి ఉంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, పర్వతాలు ఉన్నాయి, సమస్త సృష్టి ఉంది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, యోసేపు, నా కటాక్షము నీ మీద దిగి వచ్చింది కనుక సృష్టంతటి వలన నేను నిన్ను దీవిస్తున్నాను. అంటే దేవుని కటాక్షం ఏ వ్యక్తి మీదకి దిగి వస్తుందో ఆ వ్యక్తికి దేవుడు సృష్టిని దీవెనగా మారుస్తాడు. ఇప్పుడు మనకు దీవెన ఏదవుతుంది? సృష్టే మనకి దీవెన అవుతుంది. ఆకాశం మనకు దీవెనగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని కటాక్షిస్తాడో ఆ వ్యక్తికి ఆకాశం నుండి దీవెనలు వస్తాయి, అగాధ జలముల నుండి దీవెనలు వస్తాయి, పర్వతముల నుండి దీవెనలు వస్తాయి, సూర్యుని నుండి దీవెనలు వస్తాయి, చంద్రుని నుండి దీవెనలు వస్తాయి. సమస్త సృష్టి కూడా దేవుని కటాక్షము పొందిన వ్యక్తికి దీవెనకరంగా మారిపోతుంది యేసు నామమున. కనుక పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉపవాస దినాన, ఈ వ్రత దినాన యాకోబు వలె మీరు కన్నీరు విడిచి దేవునిని బ్రతిమాలుకొని ఎడల ఈ సృష్టిని దేవుడు నీకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఈ సృష్టే నీకు దీవెన వర్షాన్ని అనుగ్రహించబోతుంది. ఈ సృష్టి అంతటి ద్వారా భూమి, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాదుల ద్వారా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందుకని యోబు భక్తుడు అంటున్నాడు, అతడు యెహోవాను బ్రతిమాలుకొనిన యెడల యెహోవా వానిని కటాక్షించును. యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో దేవుడు ఎవరిని కటాక్షించాడు? యోసేపును కటాక్షించాడు. ఎప్పుడైతే దేవుడు యోసేపును కటాక్షించాడో ఈ సృష్టి అంతా కూడా యోసేపుకు దీవెనకరంగా మారిపోయింది. ఈ ఉపవాస పండుగల ద్వారా దేవుని కటాక్షము నీ మీదకు దిగి వచ్చునుగాక. ఈ ఉపవాస పండుగల్లో దేవుని కటాక్షము నీ మీదకి దిగి వచ్చునుగాక. ఆయన కటాక్షము నీ మీదకి రావాలంటే నీవు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని ఒకే ఒకటి. దేవునిని చెప్పండి అందరూ, బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి బ్రతిమాలుకోనండి. మీ నిస్సహాయ స్థితులను బట్టి, మీ శరీరాల్లో ఏలుబడి చేస్తున్న అనారోగ్యములను బట్టి, మీరు ఎదుర్కొంటున్న చీకటి బ్రతుకులను బట్టి, మీరు అనుభవిస్తున్న అంధకార జీవితాలను బట్టి దేవునిని బ్రతిమాలుకోనండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి అని చెప్పి మీరు దేవునిని బ్రతిమాలుకోనండి. మనశ్శాంతి లేని బ్రతుకు నేను బ్రతుకుతున్నాను ప్రభువా, నెమ్మది లేని బ్రతుకు నేను బ్రతుకుతున్నాను ప్రభువా, సంతోషం లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభువా, నన్ను కనికరించవా అంటూ నీవు దేవునిని బ్రతిమాలుకోగలిగితే, యాకోబు వలె ఈ ఉపవాస దినాన, ఈ వ్రత దినాన నీవు దేవునిని బ్రతిమాలుకోగలిగితే దేవుని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చినట్లు నీ మీదకి దిగి వస్తుంది. అప్పుడు ఈ సృష్టి యోసేపునకు ఆశీర్వాదకరంగా మారినట్లు ఈ సృష్టిని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ ఆకాశం నీ పక్షం వహిస్తుంది, భూమి నీ పక్షం వహిస్తుంది, సూర్య చంద్రులు నీ పక్షమై వహించి నీకు దీవెనకరంగా మారిపోతారు యేసు నామమున. కనుక అంత గొప్ప ఆశీర్వాదాన్ని మన మీదకి తెచ్చేది ఏంటి చెప్పండి? దేవుని కటాక్షం. ఆ కటాక్షం మన మీదకి ఎలా వస్తుంది? దేవునిని దేవుని బ్రతిమాలుకుంటే దేవుని కటాక్షం వస్తుంది. ఆ కటాక్షము సృష్టిని మనకు దీవెనకరంగా మారుస్తుంది.
ఈ సృష్టే మనకు అనుకూలమైపోతుంది. ఈ సృష్టే మనకు దీవెన వర్షాన్ని కుమ్మరిస్తుంది. సృష్టే మన పక్షంగా ఉంటే ఇక మనకు శాసించగలిగినది ఇంకేముంది చెప్పండి? శపించగలిగినది ఇంకేముంది చెప్పండి? అందుకని దేవుని కటాక్షము పొంది ఈ సృష్టిని నీవు ఆశీర్వాదకంగా దీవెనగా పొందుకోవాలంటే దేవునిని బ్రతిమాలుకునండి. దేవుని కటాక్షము పొందిన మరొక వ్యక్తిని మీతో చెప్తాను. యాకోబు యొక్క కుమారుల్లో దేవుని కటాక్షము పొందిన వారు మరొకరు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 23వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 23వ వచనం. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన. ఓ స్తబలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేని చేత? కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. దేవుని కటాక్షం పొందిన యోసేపు సృష్టిని దీవెనకరంగా పొందాడు. సృష్టే తనకు దీవెనకరంగా మారిపోయింది. సృష్టి అంతా తనకు ఆశీర్వాదం అనే వర్షాన్ని కుమ్మరించింది. సృష్టే తనకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఇక్కడ దేవుని కటాక్షం పొందిన యాకోబు కుమారులో రెండో వాడు ఎవడంటే నఫ్తాలి. ఈ నఫ్తాలి కూడా కటాక్షం పొందాడు. అయితే దేవుని కటాక్షము పొందినటువంటి నఫ్తాలి తృప్తివంతమైన జీవితాన్ని జీవించాడు. స్తపులు కూడా దేవుని మహిమపరచండి. దేవుని కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. అవును పిల్లలారా, దేవుని కటాక్షాన్ని అనుభవించినటువంటి నఫ్తాలి తృప్తివంతమైన జీవితాన్ని, లేదు లేమి కొరత చాలని బ్రతుకులు బ్రతుకుతున్నామని అనకుండా సంతృప్తికరమైన తృప్తివంతమైన జీవితాన్ని గడిపాడు నఫ్తాలి. నఫ్తాలి తృప్తికరమైన జీవితాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే దేవుని కటాక్షం. కటాక్షము పొందిన నఫ్తాలి తృప్తి పొందాడు, తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాడు. కటాక్షము పొందిన యోసేపు సృష్టినే తనకు ఆశీర్వాదకరంగా పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ కటాక్షం ఒక వ్యక్తి మీదకి ఎలా వస్తుంది? నఫ్తాలి మీదకు దేవుని కటాక్షం వచ్చింది, యోసేపు మీదకి దేవుని కటాక్షం వచ్చింది. కటాక్షము పొందిన నఫ్తాలి సమృద్ధికరమైన సంతృప్తికరమైన బ్రతికాడు, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించాడు. కటాక్షము పొందిన యోసేపు సృష్టినే ఆశీర్వాదకరంగా పొందుకున్నాడు. ఇలాంటి గొప్ప కటాక్షం నీ మీదకు నా మీదకు దిగి రావాలంటే నీవు నేను చేయాల్సిన పని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వ్రత దినాన్ని ఏర్పరచుకొని ఆ ఉపవాస వ్రత దినమున దేవునిని బ్రతిమాలుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దేవునిని బ్రతిమాలుకోబోతున్నారో, ఏ వ్యక్తి అయితే దేవునిని బ్రతిమాలుకోబోతుందో, ఏ వ్యక్తి అయితే దేవునిని బ్రతిమాలుకోబోతున్నాడో, యోసేపును కటాక్షించినట్లు ఆ వ్యక్తిని యేసు ఈ రాత్రి కటాక్షించబోతున్నాడు. బైబిల్ చెప్తుంది యథార్థం. నీవు బ్రతిమాలుకొని ఎడల దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. ఆయన కటాక్షం సృష్టిని నీకు ఆశీర్వాదకరంగా మలుస్తుంది. ఆయన కటాక్షం తృప్తివంతమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. అందుకని ఆయన కటాక్షము పొందాలని ఒక దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. తృప్తివంతమైన జీవితాన్ని అనుభవించిన నఫ్తాలి పొందిన కటాక్షం, యోసేపు పొందిన కటాక్షం ఈ వ్రత దినాన్ని ఉపవాస దినాన్ని ఏర్పరచుకున్న మన జీవితములకు పరిశుద్ధాత్ముడు దయచేయునుగాక. లేచి నిలబడండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ మహిమోన్నత నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ టీవీ పరిచర్యల ద్వారా
మీరు అందిస్తున్న ఆత్మ సంబంధమైన సందేశములను బట్టి వందనాలు. ఈరోజు మీరు మాకు తోడై ఉండి మాలో ఉండి యావత్ ప్రపంచానికి మీరు అందించినటువంటి ఈ సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అందించిన ఈ ఆత్మ సంబంధమైన సందేశం ద్వారా ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడారో, ఎంతమంది వ్యక్తులను మీరు ఆత్మరూపంలో దర్శించారు, ఎంతమంది వ్యక్తులకు వాక్య ప్రత్యక్షతలో అగుపడి వారితో మాట్లాడారు, వారు దాన్ని గ్రహించున్నట్లు మనోనేత్రములు మీరు తెరుచుదురుగాక. ఈరోజు మీరు అందించిన ఈ వర్తమానం అనేకుల జీవితాల్లో ఆశ్చర్య కార్యాన్ని జరిగించున్నట్లు, మీ మహిమ కార్యములు వారు అనుభవించున్నట్లు, మీ స్వరూప్యములోనికి ఈ సందేశం ద్వారా అనేకులు మార్చబడినట్లు నీ కృపా అభిషేకము ఈ సందేశం విన్న ప్రతి వ్యక్తికి తోడైండునుగాక. ఈరోజు ఈ సందేశం విని ఎంతమంది ఆదరించబడ్డారో మీరు అనుగ్రహించిన ఆదరణ వారితో నిలిచి ఉండునుగాక. ఈ సందేశం విన్న వారిలో ఎంతమంది మార్పు చెందాలని ప్రయత్నిస్తున్నారు, వారి సమర్పణ మీద నీ అభిషేకము నిలిచి ఉండునుగాక. ఈరోజు అందించబడిన ఈ సందేశం ద్వారా పాపికి రక్షణ, రోగికి స్వస్థత, సాతానీయ దురాత్మ అంధకార చీకటి శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల, జీవితంలో స్థిరత లేని బ్రతుకుతున్న వారికి స్థిరత్వం, నిరుద్యోగ సమస్యల్లో ఉన్న వారికి జీవనాధానం, సంతానహీనతతో కుట్టుమిట్టాడుతున్న నిబిడల జీవితాల్లో గర్భఫలింపు, కుదుటపడని కుటుంబాల్లో సమాధానం లేని స్థితితో ఉన్న వారికి సమాధాన స్థితి, ప్రతి ఒక్కరి మనోభీష్టము సిద్ధించున్నట్లు నీ అభిషేకం ఈ సందేశం ద్వారా నీ ప్రజలకు అనుగ్రహించుదురు కాక. సాతానీయ దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలను ప్రకటించుచున్నాను నజరేయుడగు యేసు నామమున. ఈ ఆత్మ సంబంధమైన ఈ టీవీ మినిస్ట్రీ పరిచర్యలకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరు సహకరించారో, ఏ కుటుంబం సహకరించిందో ఆ కుటుంబమునకు, ఆ వ్యక్తికి శుభమని, సమాధానమని ప్రకటించుచున్నాను. మీ వాగ్దానములను స్వతంత్రించుకొని అనుభవించే శక్తి ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తులకు మీరు అనుగ్రహించుదురు కాక. ఈ బూదిగంతాల సువార్త అనే నినాదంతో ప్రచురించబడుతున్న ఈ టీవీ ప్రసారాలు యావత్ ప్రపంచానికి దీవెనకరంగా మార్చి ఈ వర్తమానం విన్నవారి జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రవాహము అను మా మాసపత్రిక కొరకు, మా ఇతర రచనల కొరకు, ఆడియో వీడియో క్యాసెట్ల కొరకు, నా సాక్ష్యము కొరకు మా అడ్రస్ బ్రదర్ కె సాల్మన్ రాజు, బెయర్షెబా ఫెలోషిప్ చర్చ్, జగన్నాథపురం, జానంపేట పోస్ట్, పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 534475. మా ఫోన్ నెంబర్ 9445810557. మరొక నెంబర్ 738271177.